ఇక ఆందోళనలతో అట్టుడికిన నేపాల్లో మృతుల సంఖ్య 30కి చేరింది. జనరేషన్ జెడ్ నిరసనల్లో 1000 మందికి పైగా గాయపడ్డారని, చికిత్స అనంతరం 715 మందిని డిశ్చార్జ్ చేశామని నేపాల్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇక నేపాల్లో హింసాత్మక రూపం తీసుకున్న ఆందోళనను నియంత్రించేందుకు నేపాల్ సైన్యం పూర్తి స్థాయిలో రంగంలోకి దిగింది. మంగళవారం అర్ధరాత్రి నుంచే దేశవ్యాప్తంగా భద్రతను తమ చేతిలోకి తీసుకుని నిన్న సాయంత్రానికి పరిస్థితిని సైన్యం అదుపులోకి తెచ్చింది. అయితే ఈ ఉదయం మరోసారి నేపాల్లో ఉద్రిక్తతలు చెలరేగాయి. పారిపోతున్న ఖైదీలపై ఆర్మీ కాల్పులకు దిగడంతో నేపాల్లో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. గేటు తాళాలను విరగ్గొట్టి రామ్చాప్ జైలు నుంచి పారిపోయేందుకు పలువురు ఖైదీలు ప్రయత్నించారు. వీరిని అడ్డుకునేందుకు ఆర్మీ బలగాలు కాల్పులు జరిపాయి. దీంతో పలువురు ఖైదీలకు గాయాలవగా 3 ఖైదీలు మృతి చెందినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఇతర జైళ్ల నుంచి వేలాది మంది ఖైదీలు పారిపోయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.